నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో రుచికరమైన కర్రీని చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ కూరని ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే మనకు మార్కెట్లో ఈ పొటల్స్ కనిపిస్తాయి. కొంతమంది వీటిని పొటల్స్ అని, పర్వలని అంటుంటారు. మేమైతే ఇంట్లో వాడకంగా పర్వలని పిలుస్తుంటాం. మార్కెట్లో అయితే వీటిని నాటు దొండకాయలని చెప్పారు. పేరేదైనా కానీ ఈ కూర చాలా మంచి రుచిగా ఉంటుంది. వీటితో ఇలా కూరనే కాదు, ఫ్రై ఇంకా స్టఫ్డ్ కర్రీలా ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు చెప్పి ఈ కర్రీని మాత్రం మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, చాలా మంచి రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసి ఈ టేస్టీ కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను ఈ కూర వండడానికి 1/2 కిలో వరకు పరవల్ని, ఒక 2 ఉల్లిపాయల్ని, మరో 2 టమాటాలని తీసుకున్నాను. ముందుగా పరవల్ని బాగా కడిగి కట్ చేసి తీసుకుందాం. అయితే వీటిని కట్ చేయడానికి ముందుగా పైన పొట్టును లైట్గా ఇలా చాకుతో తీసేసి తీసుకోండి. ఇలా తీసేయడం వలన ఇవి తొందరగా ఉడకడమే కాదు, సాఫ్ట్గా చాలా మంచి రుచిగా ఉంటాయి. ఇలా పై పొట్టునంతా తీసేసాక మొదల చివర కట్ చేసి వీటిని రౌండ్ చక్రాల్లా కట్ చేయండి. ఇక్కడ నేనైతే ఈ కర్రీ కోసం ఇలా రౌండ్ చక్రాల్లా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా, అంటే మనం బీరకాయని ఎలా అయితే ముక్కలుగా కట్ చేస్తామో అలా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఇందులో లోపల కొంచెం గింజలు కూడా ఉంటాయి, వాటిని తీయాల్సిన అవసరం లేదండి. ఇలాగే చక్రాల్లా కట్ చేసి తీసుకోండి. ఇలాగే మిగతా పరవల్ని కూడా ఇలా చక్రాలుగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా అన్ని కట్ చేసి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని ఇందులోనే ఒక చిటికెడంత పసుపుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి మనం కట్ చేసినవి తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు తక్కువ మంట పైన ఇవి కొంచెం ఉడికేటంత వరకు ఈ ఆయిల్లోనే మగ్గబెట్టండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఉడికించండి. ఒక పక్కన వీటిని ఉడికిస్తూనే మరో పక్కన మనం మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 10-12 వరకు పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసి స్టెప్ని స్కిప్ చేసి ఉల్లిపాయల్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు నేను ఉల్లిపాయల్ని, టమాటాల్ని సన్నగా తరిగి అలాగే చేస్తుంటాను. అలా చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్కన చూడండి, పర్వలు చక్కగా ఉడికాయి కదా. మరి ఈ టైంలోనే మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 60-70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో 1/2 టీ స్పూన్ మినపప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఒక పక్కన ఉల్లిపాయ ఫ్రై చేస్తూనే మరో పక్కన మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటాలని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే ఈ టమాటాలతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల వేపిన పల్లీలనైనా, నువ్వులనైనా తీసుకొనైనా చేయొచ్చు. సో ఇలా టమాటాలని గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారాక ఇందులోకి 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును, ఇందాక మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ టమాటా పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుందో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని తక్కువ మంట పైన ఈ మసాలాలను బాగా ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఈ మసాలాలను బాగా ఫ్రై చేశాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన పరవల్ని తీసుకోండి. ఇప్పుడు వీటికి ఉప్పు, కారం, మసాలాలను బాగా పట్టేలా ఒకసారి కలిపి తక్కువ మంట పైన ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇవి చక్కగా ఉడకడానికి సరిపడా ఒక 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇక్కడ నేను మరీ గ్రేవీగా కాకుండా కర్రీలా చేస్తున్నాను కాబట్టి నీళ్ళను ఎక్కువగా తీసుకోవట్లేదండి. అదే మీకు గ్రేవీలా ఉండాలంటే కొంచెం నీళ్ళను ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కూర ఉడికిందో లేదో చూస్తూ కలుపుతూ ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర పైన ఆయిల్ అనేది లైట్గా పేరుకొని మంచి గుమగుమలాడుతుంది. ఇందులో ఉన్న కూరగాయ ముక్కలు ఉడికాయంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే.
చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలా టచ్ ఇవ్వడానికి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసిన కర్రీని మనం ప్లెయిన్ రైస్‌లోకి తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా చాలా చాలా బావుంటుంది. సో, ఈ సీజన్‌లో మాత్రమే వచ్చే పర్వలతో ఈ కర్రీని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వెరైటీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.